गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्ये कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। हरिः ॐ तत्सत्। ॐ हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे 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 राम राम हरे 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 कृष्ण 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 हरे हरे गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्बा माता की। हर नमः पार्वती पतये हर हर महादेव। 138 कारणं व्यतिरेकेन पुमानादौ विलोकयेतुम् अन्वयेन पुनस्तद्धि कार्ये नित्यं प्रपश्यति। कारणं व्यतिरेकेन पुमान् आदौ विलोकयेत् अन्वयेन पुनस्तद्धि కార్యే నిత్యం ప్రపశ్యేత్. ఈ కార్యకారణ భావాన్ని మనం చెప్పుకొచ్చి దీంట్లో ఇంతకుముందు కూడా మనకి 135లో కార్యే కారణతయా కారణత ఆయాత, అది ఆ విషయాన్ని మళ్ళీ కనుమ రిపీట్. కార్యే కారణత యాత కారణే నహి కార్యత. कारणत्वं ततो गच्छेत् कार्याभावे
విచారత. ఏం చెప్పారు అక్కడ మనకి? కార్యే, ఏదైతే ఘటపటాది కార్యములు వస్తువులు అన్నీ ఉన్నాయో అవి కారణత. అవి కారణత. కారణత అయ్యే దానికి మట్టే కారణం. కొండకేంటి కారణం? మట్టే కారణం. కాబట్టి అది ఎక్కడ కనబడుతుంది మనకి? ఈ కార్యమునందు కారణం కనబడుతున్నది, అంతే కదా? కార్యమునందు కారణం కనబడుతూ ఉంది. కాబట్టి కార్యమునందు కారణం ఉండే తీరుతుంది. కానీ కారణత్వం కారణే నహి కార్యత. అది కారణమునందు కార్యత కనపడదు, ఇది కనబడుతూ ఉంటుంది. ఇది ఊహించుకొని మనం ప్లాన్ చేసుకుంటే తర్వాత ఏదైనా వస్తుంది. ఇప్పుడు తౌడు నుంచి కూడా నూనె తీసేస్తున్నారు, కానీ అది నూనె ప్రవేశం ఎక్కడంటే మనకు కనబడుతున్నది నువ్వుల్లోనూ, అర్థమైందా? అది వేరుశనగ పల్లీల్లోనూ, లేకపోతే సన్ఫ్లవరు పిక్కల్లోనూ. మరి తౌడు చూడగానే మనకి నూనె గుర్తొస్తుందా? రాదు. అర్థమైంది కదా? దాని నుంచి కూడా నూనె వస్తుంది కదా. అదే ఇప్పుడు కొన్ని ఆ చూడగానే ఈ కార్యాన్ని గుర్తు మనం పట్టలేం. కార్యాన్ని చూస్తే కారణం మనకి తెలుస్తుంది, కారణంలో కార్యం మనకు కనపడదు. అది మళ్ళీ ఎందుకంటే పూర్వాపరం ఎత్తుకుంటే మీకు అర్థమవుతుంది. అర్థమైందా? కారణంలో కార్యము కనబడి మట్టి చూడగానే ఏం కనబడుతుంది? అందులో కొండ కనపడుతుందా? లేకపోతే మూకుడు కనపడుతుందా? దాగలు కనపడుతుందా? ఏం కనపడుతుంది? ఏమీ కనపడదు. అర్థమైంది కదా? అలాగనే కారణత్వం అయితే కార్య అభావే విచారత కారణత్వం తతో గచ్చేత్. ఇప్పుడు కార్య అభావం విచారించినప్పుడు మనకి కార్య అభావాన్ని మనం చూసేటప్పుడు, ఏ కార్యాభావం? కారణమునందు కార్యము యొక్క అభావం చూసేటప్పుడు కారణం ఎక్కడ పోతుంది అని అక్కడ వివరించుకున్నాం 135లో. ఇప్పుడు కార్యమునందు కార్య అభావం అంటే మట్టినందు ఘటం లేనప్పుడు మట్టి ఎక్కడ పోయింది? అక్కడే ఉంది కదా. మట్టి అక్కడే ఉంది, దాని దేవి లేదు అంటే కార్యము లేదు. అది కార్యమునందు కారణం అనుశ్యూతమై కనబడుతూ ఉన్నది. అది ఇప్పుడు ఎంతవరకు మట్టిని కుండగా తయారు చేయలేదో అంతవరకు దానికి ఉత్పత్తి లేనే లేదు. ఎంతవరకు బంగారం బిస్కెట్లు తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకున్నామో అంతవరకు దాని ఆభరణము లేనే లేదు. అర్థమైంది కదా? ఆభరణము లేనే లేదు. ఆభరణం చేసిన తరువాత మనకి ఈ ఆభరణములో ఆ కారణం ఉన్నదని ఊహిస్తూ ఉన్నాం. ఏమంటారు? మనము ఈ యొక్క ఈ ఎందులో వస్తువులో మనం కారణం ఉన్నదని ఊహిస్తూ ఉన్నాం. అది కాబట్టి ఇక్కడ కార్యాభావే జగత్తు కారణం. జగత్తుకి కారణం ఏమిటి? ఆత్మ. జగత్ అనేది ఏమిటి? కార్యం. మరి కార్యం మొట్టమొదటి లేనప్పుడు ఈ కారణం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎక్కడికి వెళ్ళిపోయింది అడుగుతున్నారు ప్రశ్న. కారణం ఎక్కడికి వెళ్ళిపోయింది? అది కారణం తతో గచ్చేత్ కార్యాభావే విచారత. ఎప్పుడైతే మనము ఎక్కడ పోతుంది ఇది కారణత్వం అన్నాగా. కాబట్టి కారణత్వం అన్నటువంటిది మనం ఆత్మను తీసుకున్నప్పుడు ఆత్మయందు కార్యం మనకి కనపడదు. ఎంతవరకు ఉత్పత్తి కాలేదో అంతవరకు కార్యం మనకి కనపడదు. కార్యాభావి, కార్యం లేనప్పుడు కారణత్వమే ఉంటుంది. కార్యం లేనప్పుడు కారణత్వమే ఉంటుంది. కాబట్టి జగత్తుకి మనం కారణం డైరెక్ట్గా పరమాత్మను తీసుకుంటే ఒక కాసేపు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఈ కార్యము మనకి ఉత్పన్నం అయిన తరువాత కార్యాన్ని బట్టి కారణాన్ని ఊహిస్తూ ఉన్నా, అంతే కదా. ఉత్పన్నం అయిన తరువాత కార్యాన్ని బట్టి కారణం ఊహిస్తూ ఉన్నా. మట్టి కుండ కార్యం, మట్టి కుండ కార్యం.
ఈ కార్యాన్ని బట్టి దేన్ని ఊహిస్తున్నాం మనము? మట్టిని ఊహిస్తూ ఉన్నాం. ఉత్పత్తి పూర్వము అక్కడ మనకి ఆ మట్టిలో ఈ కొండ చేయకపోతే మట్టి అన్నాలు బట్టి ఉంటుంది. అలాగే ఆత్మ నిర్వికారంగా ఉండిపోతే జగత్తే లేదు. ఇప్పుడు ఎక్కడ తీసుకొస్తుంది ఇది? ఆత్మే మనకి జగత్తే లేదు. నామరూపాత్మ ఎవరు ఉండరు అప్పుడు. అందుచేత దానిని మళ్ళీ ఇప్పుడు ఎత్తుకుంటున్నాడు. ఇంతవరకు ఏమర్థమైనట్టు మనకి? కార్యమునందు కారణత ఆయాత. కుండ కార్యమునందు మట్టి కారణం వచ్చినది. అర్థమైంది కదా? దాని మొక్కకి అయిపోయిందే 135లో చెప్పుకున్నాం. అది మళ్ళీ స్పష్టం కావాలని ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ కారణం అంటే ఆ మట్టి ఎందు నహి కార్యత. ఘటం పుడితేనే కార్యం అయింది. ఘటం పుట్టకపోతే ఇంకేం కార్యం ఉంది? అక్కడ కార్యం లేదు, ఏమీ లేదు. పిండి తెచ్చాము మనము, ఎంతసేపు దాని కార్యం చేయలేదు అనుకోండి, అందులో రొట్టె మనకు రాదు. అర్థమైంది కదా? అది పిండి చేస్తే ఏమైంది? రొట్టె అనుకుంటాం. గోధుమ పిండి రొట్టె అయితే గోధుమ పిండి రొట్టె, జొన్న పిండి రొట్టె అయితే జొన్న పిండి రొట్టె, రాగి పిండి రొట్టె అయితే రాగి పిండి రొట్టె. ఇప్పుడు పిండే మనం చేయలేదు అనుకోండి, దాంట్లో కార్యం ఎక్కడుంది? కార్యమే లేదు. అలాగనే ఉత్పత్తి పూర్వం ఏమి ఏకమేవ ఆసీత్. అర్థమైందా? నామరూపాత్మ జగత్తు ఉత్పత్తి పూర్వం ఏమైంది? ఒకటే ఉంది. ఉత్పత్తి అయిన తరువాత ఏమైంది? మనకి కార్యం కనబడుతూ ఉన్నది. ఈ కార్యం ఎక్కడి నుంచి వచ్చిందని మనం కారణాన్ని ఊహిస్తూ ఉన్నాం. కార్యాభావే. ఈ కార్యం లేకపోతే ఆ కారణం నీకు ఎక్కడికి వెళ్ళిపోయింది? కారణం అంతా వ్యాపించే ఉంటుంది. కార్యమే నేత్రకు కనబడేది, కారణము అయినా అసూక్ష్మాంశం కనపడదు. ఎప్పుడు తెలుస్తుంది ఇది? విచారణ చేసినప్పుడే తెలుస్తుంది, లేకపోతే దీని సంగతి మనకి తెలవదు. అందుకు అక్కడ పెట్టారన్నమాట. అయితే మనం ఏమనుకుంటున్నాం? ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఇన్నాళ్ళు చక్కగా ఈ వేదాంత విచారణ చేస్తూ సరే, ఇప్పుడు కారణం కనబడకపోయినా కార్యం కనబడుతుంది కాబట్టి ఈ కారణం సత్యమా కార్యము సత్యమా అని విచారిస్తే అప్పుడు మనకి ఏం తేలింది? కార్యము అసత్తని గోచరించింది. అసత్య విద్య మనం ఏం చెప్పుకుంటున్నాం? మిథ్య అని చెప్పుకున్నాం. అర్థమైంది కదా? బ్రహ్మ సత్యం జగన్మిథ్య అని చెప్పుకుంటున్నామా లేదా? జీవో బ్రహ్మైవ నాపరహ. అందుచేత మనకి ఒకవేళ కార్యము పుట్టకపోయినప్పుడు కొండ ఎందు ఏ విధంగా అయితే కార్యాన్ని మనం చూడడం లేదో, అలాగానే పరమాత్మ ఎందు ఈ కార్యము లేదు. కొండ మట్టి ఉన్నప్పుడు మనము ముందు దానికి చూడలేదు, వెనక చూడలేదు, మధ్యలో కూడా చూడలేదు. కార్యం ఘటము ఎంతవరకు ఉత్పత్తి కాలేదే. ఉత్పత్తి ఏముంది? ఘటము యొక్క ప్రాగ్భావం కూర్చుంది అక్కడ. అర్థమైంది కదా? ఉత్పత్తి పూర్వం ఏముంది? ఘటము యొక్క ప్రాగ్భావం. ఘటే ఉత్పత్తి పూర్వం అభావ ఘట ప్రాగ్భావ అంటారు దాన్ని. అర్థమైంది కదా? ఘటానికి ముందు ఉన్నటువంటి అభావాన్ని ఏమంటారు? దాన్ని ప్రాక్ అభావం. ఉత్పత్తి పూర్వం ఘటం యొక్క అభావం. కానీ ఎంతవరకైతే అది పుట్టలేదు, పుట్టలేదో అంతవరకు అది అనాది. దేని అనాది? ఘటము యొక్క ప్రాగ్భావము అనాది. అర్థమైందా? ఇప్పుడు అనాదేది ఇది ఎప్పటి నుంచి ఈ కొండ ఎందు ప్రాక్ అభావం అని చెప్తారు? చెప్పండి. ఎప్పటి నుంచి దానికి ఏదైనా లెక్క ఉందా? ఫలాని సంవత్సరం నుంచి ఈ మట్టి ఎందుకు కొండ పుట్టలేదని. అందుచేత ఉత్పత్తి పూర్వం ప్రాగ్భావ అనాది. అయితే ప్రాగ్భావం అనాది ఉంటుంది కానీ శాంతం ఉంటుంది. అందుకే దానికి ఇచ్చారు అనాది శాంత ప్రాగ్భావ. అనాది శాంత ప్రాగ్భావ. ప్రాగ్భావము అనాదే. ఈ సంసారము అనాదే, ఈ పరమాత్మ అనాదే. అయితే ఏం తేడా ఉంది వీటికి? ఇప్పుడు అనాది ఉన్నా దానికి అంతం లేదు పరమాత్మకి. ఈ సంసారం కూడా అనాదే, అనాది పరంపరగా వస్తున్నది అంటాడు. అనాదికి నాశం లేదు,
దీనికి నాశనం లేదా? దీనికి నాశనం ఉంది. ఎప్పుడైతే ఈ సంసారం ఎప్పుడు క్లోజ్ అవుతుంది? ఇంట్లో పిల్లలు పెళ్లి చేస్తే క్లోజ్ కాదు. అర్థమైంది కదా? ఉన్న ఆస్తులన్నీ వాళ్ళకి ఎవరికీ ఇచ్చేసి అడవిలో పోయి తపస్సు చేసుకుంటే క్లోజ్ కాదు సంసారం. సంసారం నాకు ఎప్పుడు పోద్దో కాబట్టి సన్యాసి ఇచ్చేది స్వామి అంటారు కొంతమంది. సన్యాసి ఇస్తే పోతుందా? అర్థమైందా? విద్యాప్రకాశను ఒక మాట చెప్పేవారు. ఒక ఆయనకి ఇంటి దగ్గర ఏమైపోయిందంటే అన్ని చికాకులు ఉన్నాయట. ఇదిగి చికాకులతో నేను పడలేక ఆయన ఏం చేశాడంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎక్కడో చెప్పారు ఈ చికాకులుగా ఉండేటప్పుడు మీరు సన్యాసికి వెళ్ళిపోతే హాయిగా ఉంటుందని. వాడు పోయాడు. ఎక్కడికి? వాడు పోయాడు. గురువుగారు ఏమొచ్చామన్నారు. ఇంటి దగ్గర బాధలు పడలేసి వస్తూ ఉన్నాను, అందుచేత నాకు ఎమర్జెన్సీ, ఇప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్లు పెడతారు కదా, అలాగే నాకు ఎమర్జెన్సీ సన్యాసం కావాలన్నారు. ఒరే బాబు నీ దొంపది ఎమర్జెన్సీ ఎక్కడ తెచ్చుకొచ్చారో బాబు ఇది అన్నాడు. ఈ ఎమర్జెన్సీ ఎలాగన్నాడు? అది శాస్త్రం చెప్పింది. ఎదహరే విరజేతో తదహరే ప్రవృత్తి. ఎప్పుడు వైరాగ్యం వచ్చిందా అప్పుడు ఇది 2 ముక్కలు నేర్చుకుంటాడు. దొంగ కూడా ఇద్దరిని సాక్ష్యం తెచ్చుకుంటాడు. అర్థమైంది కదా? తాగేవాడు కూడా 3 సాక్ష్యం తెచ్చుకుంటాడు. తప్పు చేసేవాడికి 2 సాక్ష్యం తెచ్చుకుంటాడు. వాడు చేయలేదా, వీడు చేయలేదా, నేను చేసిన తప్పు అయిపోయిందా, అలాగనమాట. అర్థమైందా? వీడేమంటాడు శాస్త్రం ఎప్పుడు వైరాగ్యం అప్పుడు సన్యాసి ఇచ్చిమని చెప్పింది కదా అన్నాడు. అర్థమైంది కదా? ఇది నుంచి తెలియడా తెలివితో కూడా ఏమి కనపడడం లేదు. గురువుగారికి అయోమయంగా ఉంది పరిస్థితి. వచ్చి నుంచి మంచినీళ్ళు కూడా తాగాడు. మీరు సన్యాసి తొందరగా ఇస్తానంటేనే నీళ్ళు ఎంతో అన్నమైంది తింటాను అంటాడు. అయితే ఇక్కడే వస్తాను అంటాడు. మరి నీ దొబ్బ నీ చావుగాను. అయితే ఒక్క మాట విను, నువ్వేమో అక్కర్లేదు కానీ నీ సన్యాసం ఇస్తా. అర్థమైంది కదా? మళ్ళీ వచ్చి నీ భార్య చక్కగా మా యజమాని చూసుకుంటా, ఇంతకు ముందు లేకుండా అల్లర్లు పెట్టాను, ఇకబట్టి బాగా చూసుకుంటానంటే ఏం చేస్తావు? అప్పుడు సంగతి అప్పుడు చూసుకుంటాను అంటాడు. ఇదేనమాట. అప్పుడు సంగతి అప్పుడు చూసుకుంటాను స్వామి, ఇప్పుడు ఇచ్చారు. రేపు బుద్ధిమంతులు అప్పుడు సంగతి ఏం చూసుకుంటావు, ఆ సంగతి ఇప్పుడే చూసుకో, మీ ఆవిడ కౌరు పెట్టు అని చెప్పి ఇద్దరికి కౌరు పెట్టి, అర్థమైంది కదా? ఆవిడ సంగతి ఆవిడ చెప్పింది, ఈయన సంగతి ఈయన చెప్పింది, ఇద్దరిని సమ్మతిసేసి ఇంకెళ్ళిపో, మీ ఇద్దరికి ఒకే రోజు సన్యాసం ఇస్తారు పొమ్మన్నాడు. అర్థమైంది? ఆ ప్రకారముగా ఎక్కడికి పోతే రాదు. దీనికోసం మరి ఎక్కడ విడిచిపెట్టి పోయేది కాదు. అందుచేత అనాది ఈ సంసారం ఏమిటంటే ఎంతవరకు బ్రహ్మాత్మైక్య విజ్ఞానం కలిగలేదో అంతవరకు ఈ సంసారానికి ఏం పేరు? అనాది. అందుకే ఏమన్నాడు? జీవుడు అనాదే, జీవుడు కొద్ది చైతన్యము అనాదే, ఈశ్వరుడు అనాదే, ఆత్మ అనాదే, మాయా అనాదే. ఈ అనాది లేకపోతే మనకు వేదాంతమే నడదు. అర్థమైంది కదా? క్రిటికల్ పాయింట్ ఇక్కడే ఉంది అంటారు. అందుచేత ఇది అనాది. అనాది అంటే ఆది లేనిది అనాది. అలాగే ఉత్పత్తి పూర్వం ప్రాక్కభావశ్య. ఎందుకు చెప్పడం అంటే ఇది మట్టినందు ఎంతవరకైతే మనకి ఘటం పుట్టలేదో అంతవరకు దానిని ఏమన్నారు? అనాది. అలాగనే పరమాత్మ యందు జగత్తు ఎంతవరకు ఉద్భవించలేదో అంతవరకు ఇది కూడా అనాది. అర్థమైంది కదా? అందుకే 15వ అధ్యాయం ఏమన్నాడు మనకి? మొట్టమొదట ఊర్ధ్వమూలం అధశేకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంశస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్. ఇక్కడ గమనించవలసిందిగినటువంటి వాక్యం ఏమిటి ఈ శ్లోకంలో? అవ్యయం అనే పదం వేశారు. కరెక్ట్గా గుర్తుపెట్టారు మీరా? ఇక్కడ మనం ఊహించిన పదం ఏమిటి? అవ్యయం. అవ్యయం అనేది దేనికి వర్తిస్తుంది? ఆత్మకు వర్తిస్తుంది. అవ్యయం అనేది ఆత్మకు వర్తిస్తుంది. ఇప్పుడు ఏం చేశారు? ఇక్కడ మన యొక్క శరీరానికి అవ్యయం వేశారు. అర్థమైందా? దీనికి శరీరానికి ఊర్ధ్వమూలం అధశేకం అశ్వత్థం ప్రాహురవ్యం. మనకు కావలసిన మొక్క ఏమిటి? అవ్యయం కావాలి. ఆ శ్లోకం అంతా జనరల్ అది ఇంటునిదే. ఇక్కడ అవ్యయము అన్నటువంటి పదం ఏంటి? నాశరహితమైనది అన్నాడు. ఏది? ఇది నాశరహితమైందైతే అది నాశరహితమైతే
దాన్ని పట్టుకొని ఏడవాలి ఎందుకు నేను, దీన్ని పట్టుకొని ఏడిస్తే పోయేది కదా, ఈ శరీరాన్ని పట్టుకొని ఏడిస్తే ఆయి ఉంటుంది, దాన్ని పట్టుకొని ఏడిస్తే ఏమొస్తుంది అంటారా? అది ఎవడన్నట్టు ఏది ఇద్దరు సన్యాసులు దెబ్బలాడుకుంటే బూడిద ఆడింది అన్నట్టు ఉంటుంది అనమాట. అర్థమైందా? దాన్ని పట్టుకొని ఏడిస్తే ఏమొస్తుంది, బూడిదే కదా, దీన్ని పట్టుకుంటే అన్ని సకలేశ్వరాలు వస్తాయి కదా అంటే కాదయ్యా. అవి పరం ఎందుకేశారంటే మానవుడు ఎప్పుడు ఆత్మజ్ఞానం పొందుతాడో తెలీదు. అర్థమైంది కదా? పొందేవాడికి దవ్యం కాదు, వ్యయమే. అర్థమైంది కదా? ఎవడు ఆత్మజ్ఞానం పొందుతాడో వాడికి వ్యయమే. వ్యయమంటే నష్టమే, ఈ శరీరము నష్టమే వ్యయమంటే. అవ్యయం ఎవరికి? అది ఎంతవరకు వీడు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుండో తెలియదు కదా. ఎన్ని కోట్ల జన్మలు, ఎన్ని లక్షల జన్మలు, ఎన్ని వేల జన్మలు ఏం తెలుస్తుంది మనకి? పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. ఇదేమిటి? ఇది అనాది. దీన్ని ఏమంటారు? అనాది అంటారు. ఇదేమిటిది? ఈ పుట్టి చావుకు నామరూపాత్మ జగత్తు అభావం ఉంది. ఎక్కడ అభావం ఉంది? ఆత్మయందు. ఆత్మయందు అభావం ఉంది. అభావ ఉంది. కానీ సాదిహి అలాగే కుండ ఎందు, కుండ పుట్టక ముందు ఉన్న అభావము అదేమిటది? అంతముతో కూడి ఉన్నది. అభావం అక్కడితో అంతం అది. అందుకనే సాది, ఆ అభావము సాదితో ఉన్నది. అంటే సాది అంటే ఏంటి? ఆదితో. సాది అంటే సాది అంతః, ఒకటి ప్రాగ్భావ, అనాది సాంతః. సాంతః అనమాట. సాంతః అంటే అంతంతో కూడి ఉంది. ఏంటి అంతంతో కూడి ఉంది? ఆ యొక్క ఘటము పుట్టక ముందు ఘటము యొక్క అభావం అంతంతో కూడి ఉంది. అలాగనే ఈ జగత్తు పుట్టక ముందు ఆత్మ ఏందో ఇది అనాదే. ఏది జీవేశ్వరులకు సంబంధమో అనాదే కదా. కాబట్టి ఇది అనాదే. అయితే ఎప్పుడు దీనికి అంతం ఉంది? ఎప్పుడు బ్రహ్మజ్ఞానం తెలుసుకుంటున్నాడో అప్పుడు అంతం ఉంది. అందుకనే అవ్యయం అన్నాడు. అవ్యయం అంటే వ్యయము కానిది, నష్టము కానిది. నష్టము కానిది ఆత్మ, నష్టము కానిది శరీరం అన్నప్పుడు అన్వయం ఎలా వర్తిస్తుంది? ఎవరికైనా వెంటనే మొహం జరిగిపోద్ది. ఇట్లా ఇంతవరకు ఇది చెప్పు, ఇప్పుడు ఇది చెప్తున్నారు అనుకోని. ఏమిటి ఇప్పుడు దాన్ని ఎందుకు చెప్పినారు అంటే భాష్యంలో ఇది ఎంతవరకు జ్ఞానం కలగలేదో అంతవరకు ఈ శరీరం ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి దీనికి అనాది పేరు, కానీ శాశ్వతమైన అనాది ఇది కాదు. అలాగనే ఈ జగత్తు సంసారం మనకు కనబడుతూ ఉన్నా కారణే నహి కార్యత, కారణమునందో కార్యం అనేది కనపడదు. ఉత్పత్తి అయిపోయిన తరువాత ఊహించుకొని దీనికి కారణమని తెలుసుకుంటాము. ఇప్పుడు మనమేమిటి? కార్య అభావే, ఈ కార్యం శాశ్వతముగా ఉన్నది కాదు అని విచారత ఎప్పుడు నిశ్చయించామో అప్పుడు ఇంకా కారణత్వం తత గచ్చేతు అంతటా వ్యాపించున్నది. అది మనకు అక్కడ 135లో మనకి చెప్పుకున్నాం. ఇప్పుడు అది చెప్తూ ఉన్నారు ఇక్కడ మనకి. ఇక్కడ 138లో కారణం వ్యతిరేకేన పుమాన్ ఆదో విలోకయేతు. రెండు, ఇప్పుడు ఆత్మస్వరూపం సాక్షాత్కారం కావాలి కదా. మరి జగత్తు ఆత్మ రెండే కదా. ఈ రెండింటిని ఏ విధంగా అన్వయించుకుంటే మనకు ఆత్మసాక్షాత్కారం అనేది కలుగుతుంది? ఆత్మసాక్షాత్కారం అంటే స్వరూప జ్ఞానమే ఆత్మసాక్షాత్కారం. ఏమంటారు? ఈ సాక్షాత్కారం పదం వచ్చేసరికల్లా మనకి నాకు ఇంకా సాక్షాత్కారం కాలేదు, నాకు ఇంకా సాక్షాత్కారం కాలేదని అంటుంటారు. సాక్షాత్కారం ఇది అక్షేణ సహా, కళ్ళుతో కనబడిన దాన్ని ఏమంటారు? సాక్షాత్కారం అంటారు. ఇదేమో కళ్ళుతో కనబడేదా? కనపడదు, అంతటా వ్యాపించి ఉంటుంది. ఇది కళ్ళతో దేనితోని కనబడదు, ఈ ఆత్మ. అర్థమైంది కదా? దేనికి పోని కనపడినా మనకు బాగుండిపోవడం. ఇది దేనితో కనపడితే చెప్పండి? ఇప్పుడు మనకి ఒక ఫోటో తీసేశారు, టక్ మన ఫోటోలో పడిపోయాం, మొత్తం మన గ్రూపులో పెట్టేస్తాం, అందరికీ పోతుంది. అర్థమైపోయింది కదా?
చక్కగా అన్ని నామరూపాలు మొత్తం బ్రహ్మాండంగా ప్రచారం అవుతూనే ఉంటుంటాయి. సరే, ఏదో ఆరోగ్యం బాగలేదు, ఆరోగ్యం బాగలేకపోతే ఆ ఫోటోలు పెట్టుకోండి. అక్కడ డాక్టర్ గారికి వెళ్ళాము, ఎక్కడ బాగలేదు ఫోటోలు తీశారు, స్కానింగ్ తీశారు. ఇవి పెట్టుకుంటాం ఎక్కడైనా, ఏ గ్రూపులైనా, ఏ గ్రూపులు పెట్టాం. ఈ బయట బండసాలలో ఈ బయట ఆకృతే బయటికి పెడతాం, లోపల వాడు పాప ఎంత స్కానింగ్ తీసి ఎన్ని చేసినా అది మళ్ళీ గ్రూపులోకి వెళ్ళిందనుకో వీడు పాప పొలిగిపోదు ఏమంటారు. వాడు ఎవడైనా పెళ్లి కాలేదనుకో ఇది పెళ్ళని ఎవరైనా మరి సచ్చిందాకా గ్రూపులో పెట్టి ఇక పెళ్ళి, ఇంక వాడికి పెళ్ళి కాదు. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఎవడైనా పాపం ముందు రోజు వెళ్ళాడు, ఏదో ఇబ్బందులుగా ఉంది, కొన్ని పనులు ఉన్నాయి, ఒక 5 లక్షలు అప్పిస్తాను అన్నాడు. మన్నాడు ఇది గ్రూపులో పెట్టాడు, వీడన్నాడు ఉంటాడో సస్తుడో తెలియదు కాబట్టి ఇంకా పోరేవాడు. అందుకే వాళ్ళు చెప్తున్నది ఎందుకంటే అది పడుతుంది, అన్నీ పడుతున్నాయి. అవయవంలో ఉన్నటువంటిది ఏమి ఇంత టెక్నాలజీ వచ్చింది కదా మనకి, ఏమంటారు, ప్రతి వస్తువు స్పష్టంగా గోచరం అయిపోతుంది ప్రపంచంలో. ఇది రావడం ఇది డేంజర్ అన్నమాట. ఇప్పుడు వచ్చిన ఈ వస్తువు ఎంత సుఖమో అంత డేంజర్ ఉంది ఇందులోను, అర్థమైంది కదా. వాడు ఏదైనా ఒక రహస్యంగా మాట్లాడుకున్నాడు డబ్బు విషయం, ఎవడో టేప్ చేసాడు కూడా దాని బండసనాలు బయట పడిపోదు, అంత టెక్నాలజీ అలాంటిది అనమాట. ప్రతి వస్తువు కూడా మంచిది ఉంది, చెడుది ఉంది. అయితే ఇప్పుడు చెప్పాల్సిన పాయింట్ ఏమిటి అంటే, ఈ స్కానింగ్లో మనకి చక్కగా అవయవాలన్నీ ఏమి వచ్చేసాయి. ఎంతో కొంత మొత్తం శరీరం అంతా తీసేస్తారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి డబ్బులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకసారి తీసేసుకుంటారా, ఏమంటారు. వీరు అప్పుడప్పుడు తీసుకుంటారు 10 సంవత్సరాలకు మొత్తం పూర్తి. సరే, చెప్పవలసిన పాయింట్ ఏమిటి అంటే, ఎంత తీసినా ఏ కోణంలోనైనా మనలో ఉన్నటువంటి ఆత్మ అనేది ఏ స్కానింగ్కైనా వస్తూ ఉన్నదా, వస్తూ ఉందా? వస్తూ ఉంటే ఇప్పుడు మురుగుపోను అర్థమైంది కదా. చూస్తూనే ఉన్నారు, ఎక్కడ పట్టుకుందామని. అబ్బో, ఇది ఏ సైంటిస్ట్కి ఇంతవరకు గోచరం కాలేదు, అగోచరం. కొన్ని ఎక్కడ అది ఉందా, ఏ మూల ఉందా అంటే ఎక్కడ ఉంటుంది, అది ఏ మూల కూర్చోండి. మూల ఉంది ఎక్కడో బాగులేదు కనపడుతుంది, కానీ ఈ బాగుండేది ఏం కనపడుతుంది మనకి, అది. అందుచేత మనకి కనపడకపోయినా మరి ఒక శక్తి ఉంది లోకంలో, శక్తి ఉన్నది. ఆ శక్తి ఒకటి పెట్టే నేను చెబుతున్నాను, మీరు వింటూ ఉన్నారు. శక్తి లేకపోతే ఎరుకొండ వెంకటరమణ గోవింద అనవలసిందే, రామ్నామ్ సత్య ఇంకేముందా, అది ఇదంతా మిథ్య అన్నట్టు. అందుచేత అది అభావం ఎక్కడ పోతుంది, అది ఏమి కార్యాభావే కారణం కుతగచ్చేత్తు, కారణం అంతటి వ్యాపించే ఉంటుంది, కానీ మనకి కనపడదు. ఆ విధంగా అది. ఇప్పుడు ఏం చెప్తున్నారు ఇక్కడ, దీన్ని 2 విధాల మనం కార్యాన్ని వదిలి పనిచేయలేం, కారణం నుండి పనిచేయలేం. మనకి ఆత్మజ్ఞానం కలగాలి. దేన్ని వదిలినా పని అవ్వదు. ఏదైనా వదిలిస్తే ఆత్మజ్ఞానం కలుగుతుంది అంటే ఏది వదులుతాం, ఎక్కడ వదులుతాం? వదిలేదానికి ఏముంది ఇక్కడ, ఏమీ లేదు. వదిలితే శరీర యాత్ర కూడా జరగదు. అర్థమైంది కదా. శరీర యాత్ర పిచ్చే అప్రసిద్ధేతు అకర్మణ అన్నాడు భగవంతుడు. అకర్మణ, కర్మ లేకుండా విడిచిపెట్టిన వాడికి ఈ శరీర యాత్ర కూడా జరగదు. శరీర యాత్ర జరగాలంటే కార్యాన్ని మనం పట్టుకోవాలి. అర్థమైంది కదా. ఆత్మజ్ఞానం కావాలి అంటే కారణాన్ని పట్టుకోవాలి. ఇవి కారణము అవసరమే, అవతల కార్యము అవసరమే. అందుచేత అయ్యా చెప్తున్నారు, కారణం వ్యతిరేకేనా పుమాన్ ఆదౌ విలోకయేతో. ఒకవేళ నీవు ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకుంటున్నావు, దేన్ని మొట్టమొదట చేస్తావో ఒకదాన్ని తీసుకో. అది ఈ విధంగా పుమాన్ అంటే పురుషుడు, లేక ముముక్షువు, లేక సాధన చేసేవాడు, లేక బ్రహ్మజ్ఞానం కోరేవాడు. ఆదో మొట్టమొదట కారణం
ఆ కారణం ఏంటి? మనకి పరబ్రహ్మం కారణం. ఇంకంతకంటే కారణం ఏముంది మనకి? ఎన్ని కోట్ల సంవత్సరాలు చెప్పుకున్నా ఏమంటారు? అదే చెప్పుకోవాలా? చెప్పిందే చెప్తూ ఉంటుండాలా అది. అది ఎలాగ చెప్పింది ఎంత చెప్పినా ఎలా ఉండాలి? మనకి అమృతంలా ఉండాలి. అమృతంలా ఉండాలి అంటే ఏమిటి? ఏది మనకి జీవనాధారమో ఆ పని ఎలా ఉంటుంది? మనకి అమృతంలా ఉంటుంది. అర్థమైంది కదా? జీవించడానికి మంచి ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఆ ఉద్యోగం వాడికి ఎలా ఉంటుంది? అమృతంలా ఉంటుంది. ఎందుకుంటుంది? దానిలో 4-5 లక్షలు వస్తూ ఉన్నాయి, చక్కగా హాయిగా కాలం గడుపుతున్నాడు. దానివల్ల నీ ఉద్యోగం ఎలా ఉందంటే అమృతంలా ఉంది అంటాడు. అర్థమైంది కదా? ఇప్పుడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు, చక్కగా వ్యాపారం బాగా సాగుతూ ఉంది. అది ఎలా ఉంటుంది? ఆయనకి ఒక అమృతంలా ఉంటుంది. వ్యవసాయం చేస్తూ ఉన్నాడు, పంటలు పోకుండా బాగా పండుతూ ఉంటే ఎలా ఉంటుంది? అమృతంలా ఉంటుంది. అందుచేత ఈ ప్రకారముగా కారణం అనేది ఏదైతే మన కార్యం గడవాలో ఆ కారణాన్ని మనం లోకంలో ఎలా ఊకిస్తామంటే ఇది నాకు జీవనాధారం అంటామా లేదా? ఆ జీవనాధారాన్ని ఒక అమృత శబ్దం చేత వాడుకుంటున్నాం మనం. అర్థమైంది కదా? అలాగనే ఇక్కడ సాధకుడు అయ్యేవాడు ఆదో తొలుత కారణం, ఆ కారణమైనటువంటి ఆ బ్రహ్మరూపాన్ని ఎలాగా దేనికి వ్యతిరేకంగా అని చెప్పాడు? వ్యతిరేకేన విలోకయేతో. ఫస్ట్ ఏదో ఒకటి ముందు పట్టుకోవాలి. అదైనా పట్టుకుని ఇదైనా పట్టుకోవాలి. దీని అదైనా ఉండాలి, దాని ఇదైనా ఉండాలి. అందుచేత అది ఎలాగా వ్యతిరేకమనిగా విలోకేత్ అన్నాడు అంటే కారణము కంటే కార్యము వ్యతిరేకముగా చూడవలెను. ఇక్కడది ఏమి ఇది ఒక భావన అన్నమాట. దేనికి? ఇది ఆ పరబ్రహ్మమును జ్ఞానం కలగడానికి. బ్రహ్మ విద్య అంటారు కదా, బ్రహ్మ జ్ఞానం అన్నా బ్రహ్మ విద్య అని ఒకటే. అదైందా? అది రావడానికి మొట్టమొదటి చెప్పాడు కారణం వ్యతిరేకేన, కారణము కంటే భిన్నముగా పుమాన్ ఆదో విలోకయేతో, ఆ విలక్షణమైనటువంటిది ఏదైతే ఉన్నదో ఈ అనాత్మస్వరూపమైనటువంటి ప్రపంచాన్ని నువ్వు ఎలా చేయాలి? కారణము కంటే వ్యతిరేకముగా చూస్తూ ఉంటున్నావు. కారణం కంటే ఇది భిన్నమే. వ్యతిరేకం అంటే ఏమిటి? భిన్నము. అది వ్యతిరేకం అంటే ఇంకేమీ లేదు. మీరిద్దరూ ఒకటైనా అంటే వాడు వేరు నేను వేరు అంటాం కదా, ఆ వేరని దాన్ని ఏమంటారు? వ్యతిరేకం అంటారు. వేరు లేకపోతే అవ్యతిరేకం అంటారనమాట, లేకపోతే అభిన్నము అంటారు. ఇద్దరు వేరువేరుగా ఉంటే అంటారు, వీడికి వాడి వ్యతిరేకం, వాడికి వీడి వ్యతిరేకం. వ్యతిరేక శబ్దం 2 విధాలు ఉంటుంది. అర్థమైంది కదా? వ్యతిరేకం అంటే ఆపోజిట్గా మనకు మాట్లాడుతుంటే దాన్ని కూడా మనం ఏముంటో తెలుగులో వ్యతిరేకం అంటాం. ఇప్పుడు వ్యతిరేక శబ్దం ఎలాగంటే ఇది ఎప్పుడు మాకు వ్యతిరేకమేనండి, అది వీరు మళ్ళీ. అర్థమైందా? ఎప్పుడైతే మా మాటలో కలిసేదంటాడు వీడు, అచ్చే ఏ రోజు కలిసి మాకు అంటాడు, అది కూడా మళ్ళీ వ్యతిరేకమే. అర్థమైంది కదా? అది దాన్ని కూడా వ్యతిరేకమైన శబ్దంతో మనం వాడుకుంటాం. కానీ ఇక్కడ ఏమిటి మనకి వ్యతిరేకం అంటే వేరేనది, సపరేటరీ. మనకి సపరేట్ అంటాం కదా, అది. కాబట్టి విలోకేత్, ఇది చూసుకో. ఆ కారణము కంటే కార్యము వ్యతిరేకమైనదిగా చూసుకో. అది అలా చూసుకుంటే ఇప్పుడు చెప్తున్నారు అన్వయేన పునస్తద్ధి. అన్వయ దృష్టితో ఏంటి అది? పునః తద్ధి కార్యే నిత్యం ప్రపశ్యతి. ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు. అన్వయం వ్యతిరేకం. ఒకటి అన్వయం, రెండవది ఏమిటి? వ్యతిరేకం. ఇప్పుడు అన్వయం చెప్పారు. మొట్టమొదటి ఏమిటి? కార్యానికి వ్యతిరేకంగా చెప్పారు ఒకటి. ఇప్పుడు అన్వయాన్ని చెప్పబోతున్నాడు. తరువాత ఏం చెప్పారు? కార్యమైన ప్రపంచమునందు ఏమి అన్వయేన, అన్వయ దృష్టితో ఏం చేయమన్నాడు మనకి? నిత్యం ప్రపశ్యతి. ఇది 2 అన్నమాట. ఇప్పుడు దీని ఎందు దానిని చూడమన్నాడు, దాని ఎందు
దీనిని చూడమన్నారు. ఏయా దీని ఎందు దానిని అంటే ఇక్కడ కారణము కంటే కార్యము వ్యతిరేకము ఒకటైపోయింది కదా. ఇప్పుడు కార్యము కంటే కారణము వ్యతిరేకము రెండు. వాడికంటే నేను వ్యతిరేకము అనేసాడు. వీడంటాడు నాకు కూడా అతను వ్యతిరేకమే అంటాడు. అర్థమైంది కదా. ఏవయ్యా నీకు అదేవుడు వ్యతిరేకం, నువ్వెవడు నాకు ఇతడు కూడా వ్యతిరేకమే అని ఈ ప్రకారంగా మొట్టమొదట మనము చూసుకుంటూ ఉండాలి. ఏమి వ్యతిరేకాన్ని మనం ఏమంటాం? నేతి నేతి వాక్యాల ద్వారా నిషేధిస్తాం. అర్థమైంది కదా. దాన్ని ఏమిటి? నిషేధ వాక్యాలు. అదే మన ఎందు అన్వయించుకుంటే ఏమనుకుంటాం? అప్పుడు అది నిషేధం కాదు, అది విధివాక్యం. మన ఎందు అన్వయించుకుంటే విధివాక్యం, దాన్ని నేతి నేతి అంటే నిషేధవాక్యం. రెండు ఉన్నాయి. అందుచేత ఇక్కడ మనకేటి పరమాత్మను రెండు విధాలుగా చూసుకోవచ్చునన్నారు. ఎలాగా చెప్తున్నారు ఇక్కడ మనకి? ఈ ప్రకారముగా అన్వయేనంటే అన్వయ దృష్టితో ఆ పరబ్రహ్మాన్ని తన యందు ఆరోపించుకోవడం. ఆరోపించుకున్నప్పుడు అది ఏ ఆకారంలో ఉంటుంది మనకి? అది జగత్తాకారంగా. ఆరోపిస్తే జగత్తు, ఆరోపించకపోతే సత్యవస్తు. ఆరోపిస్తే ఏమైంది? జగత్తే. ఏది ఆరోపించినా జగత్తే. ఒకటి ఒక ఆధారమైన త్రాటి ఎందు సత్వాన్ని ఆరోపించామంటే ఏమైంది? జగత్ అయిపోయాయి. తర్వాత త్రాటి వేరు. మళ్ళీ అందరికి ఉదాహరణ త్రాడు జగత్తు కాదంటే అక్కడ ఉదాహరణ అర్థం అవ్వాలి కదా. త్రాడు జగత్తే, భూమి జగత్ అంతన్నా అది. అందుకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇదొక్క దీనికి అధిష్టాన పరబ్రహ్మము ఏదైతే ఉన్నదో అది రెండో పద్ధతిలో చెప్తున్నాడు. ఇప్పుడు అధిష్టానమైన పరబ్రహ్మము ఏదుందో అది ప్రపంచముతో సంబంధం ఉన్నదని భావించుకో. ఏమి ఇక్కడ రెండు భావాలు వచ్చాయి కదా. ఒకటేమి చెప్పాడు? నువ్వు మొట్టమొదట కార్యాన్ని వేరుగా చూసుకో, ఫస్ట్ అయిపోయా. ఇప్పుడు కారణంది ప్రపంచంతో సంబంధం అనేది భావించుకో. నీకు ఈ రెండు భావాలు ఉన్నాయి కదా, ఇది బ్రహ్మజ్ఞానమే కలిగిపోతుంది, నో డౌట్ అన్నారు ఆచార్యుల వారు. అర్థమైంది కదా అందరికీ. ఇప్పుడు ఏమిటి కార్యమైనది? ఏమిటంటే జగత్తు. ఇప్పుడు ఇదే అంతవరకు ఏంది? ఇది కార్యం, ఏది వస్త్రం. ఇప్పుడు నేను ఇది వేరు, నేను వేరని భావించుకోవాలి. పోయింది కదా. ఈ వస్త్రం వేరు, నేను వేరు. నాకంటే భిన్నమైనది ఈ వస్త్రము అని భావించుకోవాలి. అర్థమైందా? ఒక భావన అయిపోయింది. ఇప్పుడు రెండోది ఏంటి? నేనే ఈ వస్త్రంలో వ్యాపించి ఉన్నాను అనుకోవాలి. ఇది అనమాట. రెండు నాకంటే భిన్నంగా ఉన్నది ఈ వస్త్రం అనుకోవాలి. ఇది అనుకోవాల్సే. ఎందుకంటే ఇది నాకంటే భిన్నముగా ఉన్నదనేది ఒక భావన. ఇది ఎందుకంటే భిన్నంగా ఇదంతా కనబడుతున్నది కాబట్టి, ఇదంతా భిన్నంగా కనబడుతున్నది కాబట్టి ఇదంతా భిన్నంగా ఉందని భావించుకో. కానీ నీకు అన్వయేన పునః తద్ది కార్యే నిత్యం ప్రపశ్యతి. కార్యమునందు ఏమి అన్వయేన నువ్వు అన్వయించాల. నేను ఈ వస్త్రములో ఉన్నాను. నేను ఎక్కడున్నాను? ఈ వస్త్రంలో నేను ఉన్నాననేది ఒకటి, ఇది అన్వయం. వ్యతిరేకం ఏంటి? నాకంటే ఈ వస్త్రం భిన్నంగా ఉన్నది వ్యతిరేకం. ఇది ఇప్పుడు నాకంటే భిన్నంగా ఉన్నది అని భావము మొదట రావాలి. అలా వస్తేనే ఏమి మానవుడికి ఈ ప్రపంచం ఏందు అనేక జన్మల నుంచి వచ్చినటువంటి ఏమి ఆ వాసన ప్రాప్తిగా ఉన్నది. అటువంటి దాని మీద కొంత వైరాగ్యం కలుగుతుంది. నాకంటే భిన్నముగా ఉన్నది అనుకుంటే వైరాగ్యం కలుగుతుంది. అది నేను ఒకటే అనుకుంటే ఇప్పుడు తొందరగా కలదు. తర్వాత అది నేను ఒకటే అనుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు కొత్తవాడు ఒకడు వచ్చాడు అనుకోండి, వెంటనే వాడికి రూమ్లో పెడతామేంటి? మనం ఉండే రూమ్లో పెడతామా? పెట్టాము. ఎందుకు? వాడు నేను, వాడు వేరు, నేను వేరు. కాబట్టి పక్క రూమ్ ఇచ్చేస్తాం ఆవిడకి, వాడికి పక్క రూమ్ ఇచ్చేస్తామన్నమాట. ఇక వాడితో సంబంధం అది తెలిసిందనుకో, ఒకటో రెండేళ్ళు. అర్థమైందా?
సరే ఇంకెందుకులే ఒక పూటకి నా రూమ్లో ఉండి అంటాం అప్పుడు. అర్థమైందా? ఏ రూములున్నా అలా ఉండమని ఇప్పుడు లోకంలో ప్రమాదం ఎప్పటికి ఎవడు బుద్ధి తెలియదు, ఎవడు పట్టిపోతాడో. అర్థమైంది కదా? అలాగే పట్టిపోయాడు కదా. కథల్లో చెప్పను కదా, మీ అందరికీ తెలుసు కదా. నమ్మి 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 ఏమి పాప 12 సంవత్సరం వెనక్కి తిరిగి మొత్తం గడించిన మూటల్లా చేతులు పెట్టాడు. నేను కిందకెళ్ళి సంధ్యావందనం చేసుకొని వస్తానని చెప్పాడు పాపం. ఏమి ఇప్పుడు మరి ఎంత 12 సంవత్సరాలు ఉన్నాడు, అయినా నమ్మడు. ఆయన తెలుసు మహా మోసగాళ్ళు వీళ్ళందరని. నమ్మనే లేదు గురువు గారు ఆ శిష్యుడిని. అచ్చా, అర్థమైందా? వాడు ఒక యాక్షన్తో గురువు గారికి రియాక్షన్ అయిపోయింది. వాడు ఒకసారి యాక్షన్ చేశాడనమాట. ఇట్లా ఈ గురువు గారు 12 సంవత్సరాలు ఈ మూట వదలడమే లేదు. ఇటు దుంపాదికి ఎప్పుడు వదులుతాడో ఈ మూట. కానీ అందరు ఇచ్చిన డబ్బులల్లా ఎప్పుడు దగ్గరే ఉంచుకుంటాడు. పోనీ ఎక్కడికి వెళ్ళొస్తాడంటాడా, అది ఎవరికి కనపడినవాడయ్యా. వీడికి ఎప్పుడు ఆ డబ్బులు కొట్టేద్దామా అని వృత్తే. కానీ ఈ గురువు గారి సేవావృత్తి లేదు వచ్చింది కూడా. ఆయన కూడా తొందరగా నమ్మితే ఎవడు పట్టుకుపోతాడు ఉన్న డబ్బులన్నీ అని ఆ వారి ఆఖరిగా వాడు ఒక యాక్షన్ చేశాడనమాట. ఏం చేశాడంటే, చూద్దాం ఏదైనా ఒకటి చేస్తే దాంతోనైనా మన మాయలు పడతాడేమో అనుకున్నాడే. కానీ ఆయన దగ్గరుండి ఆయన మాయలు ఈయన పాడలే, కానీ ఈయన మాయలు ఆయన భరించుకున్నాడు. ఏమిటి అంటే, ఆ భోజనం చేసి వస్తున్నారు ఒక ఇంటి దగ్గర. ఏదో గురువు గారికి ₹1 పెడితే ఈయనకో దమిడి పెట్టారనుకో. అయితే వీడు ఏమనుకున్నాడంటే, ఆ భోజనం చేసినప్పుడు ఈ తల మీద ఒక బూజు ఉన్నది అంటిందనమాట. బూజు అంటే మనం తులుపుకుంటాం కదా, పట్టుపే, అది తుప్పే. వీడు అంటాడు, గురువుగారు చాలా ఇప్పుడు పరిగ్రహం అయిపోయింది మనకన్నాడు. ఏమిట్రా పరిగ్రహం, నీ దుంపాదేగా అంటే, ఈ బూజు వాళ్ళ మన దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ పరిగ్రహం మనకు ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం అందరం అపరిగ్రహ వృతులం కదా. తిండంటే తప్పదు, కానీ ఇలాంటివన్నీ మనకెందుకు వస్తారు పాడుగాను అని ఏం చేస్తారంటే, ఈ బూజు వాళ్ళకి మళ్ళీ ఇచ్చేసి రావాలి, నేను వాళ్ళ ఇంట్లో పడేసి రావాలంటాడు. ఓరడి దుప్ప అదేగా, నీకు ఎంత జ్ఞానం వచ్చిందిరా నా దగ్గర ఎంతకాలం ఉన్న తర్వాత. ఈ పొంగిపోతున్నాడు ఎవరు, జ్ఞానమో అజ్ఞానమో తర్వాత తెలిసింది ఆయనగా. సరే పాపం, సరే ఆ మన్నాడు ఏం చేశాడంటే, ఇలాంటి వాడు ఇంకేం పట్టుకుపోతాడు, బూజే ఇచ్చొచ్చినాడు, డబ్బేం పట్టుకుపోతాడు అనుకున్నాడు. పాపం 12 సంవత్సరాలు పుష్కరం అయిపోయినాక మనం స్నానాలు చేస్తాం కదా, అలాగా. సరే ఈయనకు స్నానం కిందకి వెళ్ళి ఈ మూట నీ దగ్గరే పెట్టుకో, నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దు కానీ అని అది తీసుకొని అన్నీ ఇందులో ఉంటాయి, అన్నీ 10 జాబులు పెట్టుకున్నాడు. వాడు అలాగే గురువు గారు జాగ్రత్తగా మీరు వచ్చినాక మీరే చూసుకోండి అన్నాడు. ఆ కింద దిగినా ఇటు పట్టుపోయినాడు మూట. అర్థమైంది? ఎందుకంటే ఈ విధంగా భావాభావాలు ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయన్నమాట. ఎవడు భావం ఏది ఎవడో తెలుసు. అర్థమైంది కదా? ఎన్నాళ్ళున్నా అది మనసులో భావం మార్చుకోవడానికి ఉండాలా. అభావాన్ని భావము, భావాన్ని అభావం అయిపోతుంది ఇప్పుడు. సరే, మొత్తం మీద ఇప్పుడు మనం ఏంటి అంటే, ఈ ప్రపంచాన్ని వేరు చేయాలి ఒక పద్ధతి. ప్రపంచాన్ని వేరు చేయమని. కారణం వ్యతిరేకేన పుమాన్ ఆదో విలోకయేతో. కారణానికి భిన్నంగా ముందు చూసుకో. కారణం అంటే ఏదైతే ఉన్నదో ఈ జగత్కి కారణం, ఆ కారణానికంటే ప్రపంచం భిన్నంగా ఉంది అనుకుంటేనే మరి మనకి కలుగుతుంది. లేదు ప్రపంచంతో తాను తాదాత్మ్యం అవ్వకుండా ఉంటుంది. అది తెలిసిన తర్వాత తాదాత్మ్యం అయిపోయినా మోసం చేయడు. తెలియక ముందు తాదాత్మ్యం అయితే అది కలుముజ్జాలు కొట్టేస్తుంది మనకి. ఏమిటి ప్రపంచం, వీడికి ఏం తెలియదులే కానీ వీడి సంగతి చూద్దాం, 10 జన్మల వరకు వీడి సంగతి తేలిద్దాం అనుకుంటుంది. ఏమిటి ప్రపంచం. తెలిసిన తర్వాత ఇక వీడిని ఎప్పుడు వదిలి ఉండడానికి అది ఇష్టపడదాం. వీడు నీ దగ్గరికే వస్తానంటుంది, అది రా నీకు వద్దన్నాను అంటాడు ఈయన. ఎందుకు వస్తే ఏం లాభం? ఇప్పుడు వచ్చే ఏం లాభం ఉందా? ఏమీ లాభం లేదు. ఒక విలువ ఉంటే కదా వచ్చేది. పూర్వం దానికి విలువ ఇచ్చేవాడు. ఇప్పుడు అర్జునికి విలువిస్తుంది. ఆ ప్రకృతి ఇప్పుడు ఈయనకి విలువ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది? విలువ ఇచ్చింది
దాని మాయలో పడలేదు కాబట్టి ఇప్పుడు విలువిస్తుంది అన్నమాట. ఇంతకుముందు దాని మాయలో పడ్డాడు కాబట్టి ఇప్పుడు ఇది అదే దానికి విలువ పెరిగింది. ఇప్పుడు ఏమి రా నువ్వు రా, నీకు ఎప్పుడు ఆహ్వానమే. ఎందుకు ఆహ్వానం ఉందండగా, వచ్చిన తర్వాత కుర్చీ లేదు, కూర లేదు, ఏదో అన్నం లేదు, దడ్డు లేదు, పూరి లేదు, ఎందుకు ఊరికి వచ్చిందనగా అర్థమైంది కదా. ఇంక దీనికోసం ఎందుకు అది పోతుంది. అందుచేత కారణం నితిరేకేన పుమాన్ ఆదౌ విలోకయేతో. కారణం కంటే వ్యతిరేకమైనది ప్రపంచం తెలుసుకో. ప్రపంచం నెక్స్ట్ ఏం చేస్తావో ఇప్పుడు నీకు అన్వయేన పునః తద్ధి కార్యే నిత్యం ప్రపశ్యతి. కార్యే అంటే కార్యమునందు, అన్వయేన కారణం, నిత్యం ప్రపశ్యతి తద్ధి, అది నిత్యము ప్రపశ్యతి. ఇప్పుడు కార్యమునందు పరమాత్మ ఉన్నాడని భావన చేసుకో. కార్యము నాకంటే వేరేని పెట్టుకో, కార్యము నాకంటే వేరేని పెట్టుకో. కార్యమునందు ఇప్పుడేంటి పరమాత్మ ఉన్నాడని భావించుకో. అది నువ్వు ఇలాగ భావించావనుకో, నీకు 1 సంవత్సరము 2 సంవత్సరాల్లో నువ్వేమైపోతావో బ్రహ్మజ్ఞానం అయిపోతావు. అర్థమైంది కదా. నువ్వు బ్రహ్మజ్ఞానివే, ఇంకేం తేడా లేదు. ఎందుకంటే నీకు రెండు తెలుసు. కార్యము నాకంటే భిన్నమని తెలిసిపోయింది, కారణము దానిలో వ్యాపించి ఉందని తెలిసిపోయింది. కాబట్టి ఎందుకు భిన్నం అనుకుంటే ఎప్పుడైనా ఇది పోయేదే, ఎప్పుడైనా కార్యమో పోయేదే, అది మన సొంతం కాదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలేహ అన్నప్పుడు అది రుణం ఉన్నంత వరకు ఉంటుంది, రుణం పోతే పోతుంది. ఇప్పుడు ఏమైపోయింది, నీకు రుణం తీరిపోయినట్టే లెక్క అనమాట. దేంతో? ప్రకృతితో తీరిపోతుంది కాబట్టి నువ్వు నాకన్నా వేరే ఉండి అంటున్నాడు. అర్థమైంది కదా. అది రుణం ఉంటుంది, ఇంట్లో ఐక్యం చెందుతుంది అన్నమాట. అది రుణం పొందుతుందా? రుణం ఉన్నాడు వదలడు. అచ్చా ఎన్నైనా ఇప్పుడు ఏమైంది, వీరికి ఈ విధమైన బోధ చేత దానికి రుణం కొంచెం తగ్గుతూ ఉంది. కొంచెం తగ్గిందనుకో, అయితే దాని ఎందుకు పరబ్రహ్మ భావన చేసుకో. డైరెక్ట్గా ముందు ఏం చెప్పాడు, పరబ్రహ్మ భావన చేసుకో. ఆ పరబ్రహ్మ భావన ఏం చేస్తుంది చెప్పండి. కొన్నాళ్ళకి ఇప్పుడు దాని ఎందుకు పరబ్రహ్మం అని భావన చేస్తే ఏమైపోతుంది, కొన్నాళ్ళకి ఇదంతా పరబ్రహ్మమని బాధపడి, ఇది సారం. అర్థమైంది కదా. ఇలా భావన చేస్తూ ఉంటుంటే ఇదంతా పరబ్రహ్మమని తర్వాత బోధపడిపోతుంది. అంతా బ్రహ్మమని అప్పుడు బోధపడుతుంది. ముందు నువ్వు వ్యతిరేకంగా పెట్టుకో, వ్యతిరేకంగా పెట్టుకొని అందులో ఏం చూడాలా, ఆ వ్యతిరేకమైన వస్తువులో ఆ పరబ్రహ్మ ఉన్నదని భావించు. అది చెప్పారనమాట. ఇంతవరకు నువ్వు ఈ ప్రకారంగా ఇంతవరకు చెప్పి ఇప్పుడు ఇక ఇంకొక ప్రకారాన్ని చెప్తున్నారనమాట. ఇప్పుడు మనకి నువ్వు ఈ ప్రకారంగా ఉంటే నీకు ఆత్మస్వరూపమైనటువంటి భావం చక్కగా కలిగిపోతుంది, నువ్వు ఆత్మజ్ఞానివి అయిపోతావు. లేదు, ఇంకొక మార్గం కూడా అది ఆత్మజ్ఞానమే. ఏమి నీకు రెండిట్లో ఏది బాగుంటే అది తీసుకోమంటాడు. కొంతమంది వస్తారు, ఇదిగోండి ఇది ఉంది అదే ఉంది, మీకు ఏది ఇష్టమో అది తినొచ్చు అంటారు. అర్థమైంది కదా. ఏది ఇష్టమో అది తినొచ్చు. అందులో ఏది తిన్నా మన ఆకలి తీరడానికైనా కొంతమందికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. ఏమంటారు, కొంతమంది పూరీలు ఇష్టం, కొంతమందికి ఇడ్లీలు ఇష్టం, కొంతమందికి ఏమిటి రాగిజావ ఇష్టం, కొంతమంది ఇంకొకటి ఇష్టం. ఇలా రకరకాలు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అంతా లోపలికి వెళ్ళినా ఏమి ఇష్టం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చెబుతున్నారు. మరి ఆ ప్రకారంగా కార్యే కారణం పశ్యేత్, పశ్చాత్ కార్యం విసర్జయేత్, కారణత్వం తతో గచ్చేత్, అవశిష్టం భవేన్ముని. కాబట్టి చెప్తున్నాడు, కార్యే కారణం పశ్యేత్, పశ్చాత్ కార్యం విసర్జయేత్, కారణత్వం హి తతో గచ్చేత్, అవశిష్టం భవేన్ముని.
ఇలాగే ఒక ఉపాయం చెప్తున్నారు ఆచార్యుల వారు. ఏ విధంగా ఒకలాగా ఏమి కొంతమంది బెల్లం చేదు మాత్రం ఇష్టపడిపోతే ఏం చేస్తారు, దాని నిండా చక్కగా తేనె రాసేస్తారు. ఏమి ఆ తేనె తగులుతుంది ఎక్కడ నాలుగుకే, తగిలేసరికి ఏం చేస్తాడు, ఉయ్యడు టాక్ మింగేస్తాడు. అది లోపలికి వెళ్ళింది ఏమి చేయదే, పైన పోతానమాట. పైన పటారం లోన లోటారం అంటారు చూసారా, అలాగే ఇప్పుడు ఏమిటి ఈ ప్రకారంగా ఏదో మింగి మాత్రం ఇచ్చి వాడు ఆత్మజ్ఞాని కావాలా, ఏ మాత్రంతో ఎవడవుతాడో తెలియదు కదా, అందుచేత రకరకాలైన మాత్రలు పెడుతూనే ఉంటారు, ఒక శ్లోకంలో ఒక మాత్ర. అర్థమైందే. ఈ ప్రకారంగా కార్యేహి కారణం పశ్యేతో, అయ్యా ఈ కార్యమైన జగత్తునందు నీకు ఇందా చెప్పాడు, కార్యం ముందు నాకంటే సపరేట్గా ఉందని అనుకో, తర్వాత ఏంటి కారణము కార్యములో ఉందో అనుకో అని చెప్పాడు ముందు ముందు శ్లోకంలో. అది ఎందుకంటే 2-3 సార్లు వింటుంటే కానీ అర్థం అవదు ఈ కార్యకారణ భావం, అందుకని దీన్ని ఎత్తుకున్నా. అందుచేత ఇది కార్యం అంటే మీరు ఏమనుకోవాలి చెప్పండి, నామరూపాత్మకమైన జగత్తు అనుకోండి. కార్యం అంటే నామరూపాత్మకమైన జగత్తు. ఇది కార్యం అంటే ఇక్కడేం పెళ్లి కార్యం కాదు, ఎవరో సచ్చినప్పుడు భోజనం పెట్టే కార్యం కాదు, పెద్ద ధన కార్యం కాదు, చిన్న ధన కార్యం కాదు. మన కార్యం అనగా అక్కడ పోతుంది అనమాట. మా ఇంట్లో కార్యం ఉంది, మీ అందరు భోజనాలు అంటాడు, అదే కార్యం అడుగుతుంది. కొంతమంది కొన్ని కార్యాలు పూరు వాడేమో కార్యం ఉందిరా అంటాడు. వీడికి అనుమానం, ఆ కార్యం కూడా తెలుసుకోవాలి ఏంటి ఆ కార్యం అని. కొంతమంది చావు భోజనం అంటే పోరు, పెళ్లి భోజనం అంటే పోతారు. అందుకని వాడు ముందేం చెప్పడు, కార్యం ఉందిరా అంటాడు. అలాగే ఇక్కడ కార్యం అంటే జగత్తు. ఇంకా ఏమిటి, కార్యం ఈజ్వల్ దేహం. ఒకటి జగత్తు రాసుకున్నారు కదా, ఇప్పుడు కార్యం ఈజ్వల్ జగత్ అనమాట. కార్యం అంటే ఏం జగత్, కార్యం ఈజ్వల్ దేహం. ఇప్పుడు ఏమి కార్యం ఈజ్వల్ దేహం. అది కార్యేహి కార్యేహి. ఇక్కడ కార్యము అనేటప్పుడు దేహము కార్యమే, ప్రపంచము కార్యమే. అన్ని దేహాలు కలిస్తేనే ప్రపంచం అయింది. ఒక దేహం అయితే ప్రపంచం అవదు. ఒక ఇల్లుంటే దానికి పేరు ఏమిటి, ఒక ఇల్లు ఉందనుకో, ఇదే గ్రామం అని అడుగుతాడు ఎవడైనా. ఒక ఇల్లు ఉండేది ఏమడుగుతాడు, మొహం ఇదేం గ్రామం అని, ఈ గ్రామం పేరేంటి, ఇక ఆడి పేరు చెప్తాడు, పలానా రామన్న గారి ఇల్లు అని చెప్పండు. ఇంకేంటి ఎవడు లేదు, గ్రామం అని కూడా అంటారు. ఒక ఇంటి గ్రామం అంటారా, అనరు అనమాట. అలాగా ఏది. అందుకని కార్యము అంటే ఒకటి ప్రపంచం అనుకోండి, రెండవది దేహం అనుకోండి. అటువంటి దాని ఏమిటి, కారణం పశ్యేతో. నువ్వేం చేస్తావు, ఈ కార్యమునందు ఆ కారణ రూప బ్రహ్మమే చూస్తూ ఉంటుండు. అర్థమైంది కదా, ఆ జగత్తు చూడగానే కార్యం అది, దాని ఏం చూస్తావు, బ్రహ్మమనే చూస్తూ ఉంటుండు. ఈ దేహం చూస్తా కార్యము, దీని ఏం చేస్తా, బ్రహ్మమనే చూస్తుండు. కాబట్టి అది చూసి నువ్వేం చేయాలి మరి, తత్పశ్చాత్తు. నీకు అలా బాగా చూడడం అలవాటు అయిపోయింది కదా, అంటారు చూసి చూడడం అలవాటు అయిపోయి అన్నాళ్ళు చూస్తావు, అది అర్థమైంది కదా. ఇప్పుడు చెప్తూ ఉన్నారు, తత్కార్యం విసర్జయేతో. నీకు కార్యం ఇంక అన్నాలు పట్టుకుంటా చూసినా చాలు, ఇక కార్యం విసర్జయిత్ అంటే విడిచిపెట్టి పని కానీ చచ్చిపోవడం కాదు ఇక్కడ. అర్థమైంది కదా. ఈ విసర్జయిత్తు, ఈ కార్యము విసర్జయిత్ అంటే ఎప్పుడైనా ఈ కార్యము నష్టమైనదే అని భావనే ఇక్కడ విసర్జనం. విడిచిపెట్టమని కార్యాన్ని విడిచిపెట్టమంటే ఇడిచి ఎక్కడ పెడతాం. ఇప్పుడు కొండను పుట్టించాము, మనకి కార్యమందు కొండను మట్టిని చూసాము, మట్టిని చూడగానే కొండ వదిలేస్తామా, వదలం. అర్థమైంది కదా. బంగారం చేయించుకున్నాం, మంచిది బ్రహ్మాండమైన ఒక పెద్ద గొలుసు ఏదో అనుకోండి. ఇప్పుడు కారణమైన అందరు బంగారం ఉంది కానీ చూసి ఇది తీసి పారేస్తాం, ఎక్కడ పారేయము. అర్థమైంది కదా. అది ఏది ఇరిగిపోతే మళ్ళీ కరిగించుకుంటాం కానీ ఒక మట్టే కరిగించుకొని ఉంచుకోం కానీ. అర్థమైందా, తక్కిందంతా డబ్బే. అర్థమైందా, అంతే. ఆ మట్టి కొండ ఎవడు తీసుకోడు.
ఐదులకు శనగలు కూడా ఎవడు దానికి అర్థమైతే తక్కిండికి ఎండిపోయిన డబ్బాలు ఏమి నూనె డబ్బాలు ఆ డబ్బాలు మిగిలిపోయినవన్నీ శనగలు ఇస్తారు రమ్మని కానీ ఈ మట్టి కొండకి ఏది ఎవరు అందుకంటే మట్టి కొండ నీ దేహం విడిచిపెట్టు సందేహం అందుకు చెప్పాడు ఎందుకంటే దేనికైనా ఇస్తారు ఈ దేహం పోయిందనుకో ఈ దేహం ఎక్కడో దగ్గర అప్పుడు కూడా ఇస్తారు కానీ ఎవరికొక హాస్పిటల్కి దేనికి ఇచ్చేయాలి అర్థమైందా అప్పుడే సొమ్ము అవుతుంది లేకపోతే ఇది అవదు ఈ దేహం నీకు ఇస్తాను ఎవరికైనా తీసుకోమని తీసుకోడే అవ్వడు అది ముట్టుకుంటూనే స్నానం చేయాలి ఎవరు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటాడా ఆ కొండ మొక్క అయినా మళ్ళీ ఇది నిప్పు తెచ్చుకోవడం పనికొద్దని తీసుకుంటారు కానీ ఈ కొండ మొక్కను ఎవడు పట్టుకోడు అర్థమైందా అందుకే మట్టి కొండ ఈ దేహం విడిచిపెట్టే సందేహం అందరిలో ఉండేది అదొకటని తెలుసుకోమంటాడు ఈ ప్రకారముగా కార్యం హి కారణం పశ్యేతు తత్కార్యం విసర్జయేతో తర్వాత ఏం చేస్తావయ్యా నువ్వు కార్యాన్ని విడిచిపెట్టు ఇక్కడ విడిచిపెట్టేటప్పుడు ఇంకోటి 2 ముక్కలు మీకు రాసుకున్నారు అర్థమైంది కదా ఒకటి కార్యం అంటే జగత్తు కార్యం అంటే దేహం అరే దేహం విడిచిపెట్టమన్నారు కాబట్టి ఇప్పుడే చచ్చిపోవడం మంచిదని భావం కాదు అక్కడ అర్థమైంది కదా జగత్తు విడిచిపెట్టమన్నాడు కాబట్టి ఆ జగత్తు నేను చూడనని కళ్ళు మూసుకోవడం కాదు కళ్ళు మూసుకుంటే ఇది కాదు 2 పాయింట్లు కాబట్టి విడిచిపెట్టు అంటే ఈ కార్యం ఎప్పుడైనా నశించిపోతుంది కాబట్టి ఈ దేహం ఎప్పుడు నశించిపోతుంది కాబట్టి అక్కడ ఒక మిథ్యా భావన చేయడమే విడిచిపెట్టడం ఇక్కడ త్యజేత్ విసర్జయేత్ అంటే ఇదేంటి విసర్జయేత్ ఏది ఇంట్లో ఉన్న వస్తువులు అంటే ఊడిసేసి పారేస్తాం విసర్జనం చేసేస్తాం ఇది ఎక్కడ విసర్జనం అది కాబట్టి అది చెప్తున్నారు తతః తర్వాత ఏం చేస్తా మరి అవశిష్టం కారణత్వం గచ్చేతో తర్వాత నీకు ఏమైపోతుంది కారణత్వం మనకు ఆకారం కూడా నశించిపోతుంది అర్థమైంది కదా అది చెప్తున్నాడు కాబట్టి తతః అవశిష్టం కారణత్వం చక్కగా నష్టమైపోతుంది అంటే కారణత్వంకి ఎప్పుడు ఆకారం ఉండదు మన దీని ఎందు మనకి ఎప్పుడైతే అన్వయం చేసుకుంటూ ఉన్నామో పరమాత్మ ఎందు ఈ జగత్తుకే ఆకార వికారాలు కానీ ఆత్మకి ఆకార వికారాలు ఉండవు అందుకు చెప్తున్నాడు అనమాట అటువంటి నీకు కారణత్వం అంటే ఈ జగత్ కారణత్వానికి ఏదైతే కారణమో నీకు ఆ ఆకారము కూడా నీకు దృష్టికి కనపడదు అర్థమైంది కదా దృష్టికి ఎలా కనబడుతుంది మనకి ఇప్పుడు అది ఆకారము కంటే మనం భిన్నమైతేనే కనబడుతుంది ఆకారమే తనైనప్పుడు దృష్టికేం కనపడుతుంది అది సూక్ష్మార్థం అక్కడ దృష్టికి కనపడదు దానికి అది ఇప్పుడు ఇక్కడైతే కనబడుతుంది కార్యం నశించిపోయినా కారణానికి అభావం ఉండదు మిగతా కార్యాలలో ఎందుకంటే ఆ మట్టి కొండ పోయినా మట్టి కారణం అది కనబడకుండా పోదు అది ఉంటుంది అది ఆ కారణం అలా కాదు ఇక్కడ మనకేంటి జగత్ కారణత్వం ఆకారం ఏదందో ఆ ఆకారమే మనకి అదే మాయ అర్థమైంది కదా ఆ కారణత్వమైన మాయ నశించిపోతుంది అన్నమాట అది కనపడకుండా పోతుంది ఆ మాయావశిష్టమే ఈ ఈశ్వరత్వమే జగన్ నిర్మాణానికి హేతు జగన్ నిర్మాణానికి హేతు ఎవరు సాక్షాత్తుగా పరమాత్మ నిర్మాణం కాదు కదా మాయను ఉపాధి తీసుకొని మాయావచ్చన చైతన్యం ద్వారా జగత్ సృష్టించారు కాబట్టి ఎప్పుడైతే మనము ఈ విషయాన్ని చూస్తూ ఉన్నామో అప్పుడు అవచ్చనమైనటువంటి ఈశ్వరత్వం అనే భావము పోతూ ఉన్నది నశించిపోతూ ఉన్నది అందుచేత అప్పుడు ముని భవేతో అప్పుడేమయ్యా మరి కార్యము పోయింది అవిద్యోపాధి కార్యం పోయింది మాయోపాధి కారణం పోయింది పోతే ఇంకేం మిగిలిపోయింది అవశిష్టం ఒకడేంటి ఆ భావం బ్రహ్మాత్మ భావమే అప్పుడు అతనికి ఏమన్నారు ముని భవేత్ ముని
నేను ముని అవ్వాలనుకుంటాను, ఏం చేయాలా అంటారు కొంతమంది. అర్థమైంది కదా? వాడు చెప్తాడు, నువ్వు ముని అవ్వాలంటే ఇంతవరకు గడ్డం పెంచుకో చాలు, నువ్వు ముని అయిపోతావు అంటాడు. నీ ముని మా గడ్డం పెంచుకుంటే ముని అయిపోతే ఇంకేం కావాలా? లేదా అక్కడికి వెళ్ళి ఒక డ్రెస్ తెచ్చుకొని వేసుకుంటే ముళ్ళు అయిపోతే ఇంకేం కావాలా? మరణాతీత ముని. ముని అంటే ఏమిటి? ఎవడు మరణం చేస్తాడో వాడే ముని. ఏమో అంటే ఏది మరణం చేస్తే అందులో ముని అవుతాడు. మళ్ళీ మరణాత్ముడు అన్నప్పుడు కాబట్టి మనకే ముని మన భావం ఏమిటి? మన సబ్జెక్ట్ వేరు కదా. వాడు రాజకీయంలో మరణం చేస్తే రాజకీయ ముని అయిపోతాడు. ఏమంటారు? వ్యాపారంలో మనం చేస్తే వ్యాపార ముని, వ్యవసాయం వ్యవసాయం ముని. మనమేం ఉండము. అది బ్రహ్మాత్మక విజ్ఞానం పొందిన తర్వాత అతనికి ముని. అందుకనే ఇతడు ముని అంటే మరణాతిథి ముని. మునేర్భావ మౌనం. మరణాతిథి ముని, మరణం వల్ల ముని అవుతాడు. మునేర్భావం, ఆ భావంలో ఉంటే వాడు మౌనం అంటారు. ఏమంటారు? ఆ భావం ఉంటే మౌనం. అందుకే మన ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ అంటాడు. అక్కడే నీకు వినిగ్రహం అంటే నువ్వు ఆత్మభావంలో ఉండేటప్పుడే నీకు నిజమైన మౌనం. అంతవరకు మౌనాలు ఉండాలా. ఇవన్నీ మౌనాలు ఉంటే కదా ఆ మౌనం వస్తుంది. ఏ మౌనం లేకపోతే ఇంకా ఆ మౌనం ఏమొస్తుందా? అందుచేత ఈ విధంగా మరి చక్కగా ఈ యొక్క చివరిలో ఈ కార్యకారణ భావము ఆత్మవిధానానికి ఈ భావాలన్నీ మనకి శంకరాచార్యుల వారు మరి ప్రతి వారు ఆ తత్వాన్ని తెలుసుకోవాలన్నట్టు ఆకాంక్షించేవారు లోకంలో తక్కువ మంది. అందులో అగ్రగణ్యులు ఎవరు? శంకరాచార్యుల వారు. మరి వారికి ఇంకేమీ లేదు, ఎలాగో ఒకలాగా దేవుడిని పూజ వద్దండి ఆయన. అర్థమైంది కదా? చేయి పూజ చేయి, కానీ భావం చేసుకోవచ్చు. నువ్వు ఏదైనా చేసుకో, పూజ చేసుకో, జపం చేసుకో, ధ్యానం చేసుకో, అన్నీ వదిలి అదే పట్టుకోమని చెప్పలే. మనకు తృప్తి ఉండదు. అన్నీ వదలమనలేదు కాబట్టి ఏమో డౌటే. వద్దన్న డౌటే, చేయమన్న డౌటే. కర్మ అంతా వదిలిపోతే కదా మోక్షం. ఇంట్లో కూర్చోమంటారు, అన్ని చదవమంటారు, మన మోక్షం పొందుతామా మీరు చెప్పండి అని పక్కలు అడుగుతారు. అదే నాకు డౌట్ అంటారు వాళ్ళు. కాదు, ఇక్కడ మోక్షం పొందడానికి అడిగి పోవడం పర్లేక ఏమంటారా? అందుకని ఈ ప్రకారముగా మనకి ఈ అపరోక్షానుభూతి ఇంకా రేపటితో ఇది పూర్తి అయిపోతుంది ఈ పుస్తకం అనమాట. అదే అనమాట. చేత మళ్ళీ ఎల్లుండి నుంచి మనం ప్రబోధ సుధాకరం అనే తయారైపోయి ఉన్నాయి, అది ప్రారంభిస్తామన్నమాట. అందుచేత మరి ఈ విధంగా ఈ ప్రత్యక్షమైన పరబ్రహ్మమే అపరోక్షం అన్నమాట. అటువంటి అపరోక్షానుభూతిని పొందినటువంటి ఒక సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఆ శంకరాచార్యుల వారు అమ్మవారు ఇచ్చి బ్రహ్మానందంతో మనందరం విరాజిల్లినట్లు ఆ దైవం అనుగ్రహించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.